బ్రేకింగ్ న్యూస్. మాజీ మంత్రి మల్లారెడ్డి అనుమతులు లేని క్యాంపస్లను నిర్వహిస్తున్నారా? మాజీ మంత్రి మల్లారెడ్డి అనుమతులు లేని క్యాంపస్లు నిర్వహిస్తున్నారంటూ హైకోర్టు అభిప్రాయపడింది. హైకోర్టులో ఈ విషయంపై పిటిషన్ వేశారు. పిటిషన్లపై వాదనలు విన్న తర్వాత అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న క్యాంపస్లపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మాజీ మంత్రి మల్లారెడ్డికి హైకోర్టులో షాక్ తగిలింది. అనుమతులు లేకుండా బాలానగర్లో ఏర్పాటు చేసిన మల్లారెడ్డి ఆఫ్ క్యాంపస్ పై చర్యలు తీసుకోవాలి అని ఉన్నత విద్యాశాఖ యూజీసీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దూలపల్లిలోని మల్లారెడ్డి యూనివర్సిటీతో పాటు బాలానగర్లోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కామర్స్ అండ్ డిజైన్ పేరుతో ఆఫ్ క్యాంపస్ను ఏర్పాటు చేశారు. దీన్ని వ్యతిరేకిస్తూ పిటిషన్ వేశారు నవీన ఎడ్యుకేషనల్ సొసైటీ. నోటీసులు ఇచ్చినప్పటికీ మల్లారెడ్డి స్పందించకపోవడంతో హైకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. తదుపరి విచారణను జూలై 24కు వాయిదా వేసింది. అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న క్యాంపస్లపై చర్యలు తీసుకోవాలి అని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, అనుమతులు లేకుండా క్యాంపస్లు నిర్వహించడంపై మల్లారెడ్డి ఎందుకు నోటీసులకు స్పందించలేదు? హైకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేయడంతో ఇప్పుడు మల్లారెడ్డి ఏం చేయబోతున్నారు? జూలై 24కు వాయిదా వేయడంతో జూలై 24వ తారీఖున మల్లారెడ్డి కోర్టు ముందు అపీర్ అవుతారా? అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఎగ్జాక్ట్లీ, యాక్చువల్ గా రాష్ట్ర ప్రభుత్వం యూజీసీల అనుమతులు లేకుండా ఆఫ్ క్యాంపస్ కేంద్రాన్ని ఏర్పాటు చేయదు. ఈ పిటిషన్ పైన 25న కోర్టు జారీ చేసినటువంటి నోటీసులను పిటిషనర్ తరపు న్యాయవాది అందజేస్తే కూడా తీసుకోవడానికి మల్లారెడ్డి నిరాకరించినట్టుగా తెలుస్తా ఉంది. సో మొత్తానికైతే ఎలాంటి అనుమతులు లేకుండానే మల్లారెడ్డి యూనివర్సిటీ ఏదైతే బాలానగర్ లో ఏర్పాటు చేసినటువంటి ఆఫ్ క్యాంపస్ పైన కేంద్రం పైన చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలనేటువంటి డిమాండ్ చేస్తా ఉన్నారు. ఈ వాదనలు విన్నటువంటి న్యాయమూర్తి దీనికి సంబంధించి యూజీసీ నిబంధనల ప్రకారం అనుమతులు లేవు, అలాంటి అనుమతులు తీసుకోలేదు, ముందస్తు అనుమతులు తీసుకోలేదు కాబట్టి ఈ విషయాన్ని సంబంధించి పిటిషనర్ ఎన్సిటి ఉస్మానియా యూనివర్సిటీల తరఫు న్యాయవాదులు కూడా ధృవీకరించారు, వారు కన్ఫర్మ్ చేశారు అనుమతులు లేవు అనేటువంటి. దానిపైన చర్యలు తీసుకోవాలంటే ఆయన ఇచ్చినటువంటి ప్రభుత్వానికి ఆయన హైకోర్టు నుంచి ఆదేశాలు వచ్చాయి. సో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించినటువంటి వాటిపైన చర్యలు తీసుకోవాలనేటువంటి డిమాండ్ పెరుగుతా ఉంది. మరి మల్లారెడ్డి ఎందుకు నోటీసులు తీసుకోవడానికి ఇష్టపడలేదు, ఎందుకు ఆయన తిరస్కరించారనేటువంటిది ప్రస్తుతం చర్చ జరుగుతా ఉంది. మల్లారెడ్డి పేరు తీసుకోగానే జనరల్ గా భూ వివాదాలు, కాలేజీలకు సంబంధించినటువంటి విషయంలో యూనివర్సిటీలు, ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలకు సంబంధించిన విషయంలో అనుమతులు లేకుండా కొన్ని నిర్మాణాలు చేశారని, ప్రభుత్వ భూములను ఆక్రమించారని గతంలో మనం చూసాం. ఇప్పుడు మల్లారెడ్డి ఆఫ్ క్యాంపస్ సంబంధించినటువంటి దానిపైన చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు రావడం పైన చర్చ జరుగుతుంది. ఈ ఆఫ్ క్యాంపస్లపై చర్యలు మొదలైతే ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది? సో ఇప్పుడు మల్లారెడ్డి అసలు నోటీసులను తిరస్కరించడానికి కారణం ఏంటి? ఎగ్జాక్ట్లీ, గతంలో మనం పుల్లా పోచంపల్లికి సంబంధించినటువంటి ప్రాంతంలో ఆయన కాలేజీలో అక్రమ నిర్మాణాలు FTL కి సంబంధించిన దాని విషయంలో అధికారులు కలెక్టర్ ఆదేశాల మేరకు వెళ్లారు, కూల్చివేతలు చేస్తారు అక్కడ అక్రమంగా నిర్మించినటువంటి నిర్మాణాలను. దీనిపైన కూడా చర్య తీసుకునేటువంటి అవకాశం ఉంది. డైరెక్ట్ గా హైకోర్టే ప్రభుత్వానికి సూచన చేస్తా ఉంది కాబట్టి ఆదేశాలు ఇచ్చింది, దీనిపైన చర్య తీసుకోవాలనేటువంటిది. మరి ఈ నెల 24 వరకు దీనిపైన వాయిదా వేశారు. ఈ కేసుకు సంబంధించినది 24 లోపల ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, అప్పటిలోగా లీగల్ గా ఏమైనా అప్రోచ్ అవుతారా మల్లారెడ్డి లీగల్ గా కూడా అనేటువంటిది చూడాలి. ఆ అక్రమాలను తొలగించాలి అనేటువంటి అంశంపైనే పిటిషన్ వేశారు హైకోర్టుకు సంబంధించిన విషయంలో. గత కొంతకాలం నుంచి ఈ అంశం నడుస్తా ఉంది. ఇప్పుడు హైకోర్టు సూచనల మేరకు ప్రభుత్వానికి డైరెక్ట్ గా ఆదేశాలు ఇచ్చారు కాబట్టి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలనేటువంటిది పిటిషనర్ డిమాండ్ చేస్తా ఉన్నారు. త్వరలోనే మల్లారెడ్డికి సంబంధించినటువంటి అక్రమ నిర్మాణాలు, ఆ అనుమతులు లేకుండా నిర్మించినటువంటి వీటన్నిటిపైన ముఖ్యంగా దూలపల్లి సంబంధించినటువంటి యూనివర్సిటీలో చర్యలు తీసుకోవాలనేటువంటి డిమాండ్. మల్లారెడ్డి గానీ లేదంటే ఆఫ్ క్యాంపస్ నిర్వాహకులు, స్టాఫ్ గానీ ఎవరైనా ఏమన్నా మాట్లాడుతూ ఉన్నారా ఈ విషయంపై? ఎందుకు అనుమతులు లేకుండా ఆఫ్ క్యాంపస్ నిర్వహిస్తున్నారు? ఒకవేళ ఆఫ్ క్యాంపస్ నిర్వహించాలి అన్నప్పటికీ కూడా ముందస్తు అనుమతులు తప్పనిసరి అని కోర్టు కూడా ధృవీకరించిన నేపథ్యంలో ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే యూనివర్సిటీ బాలానగర్ లో ఉన్నటువంటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ కామర్స్ అండ్ డిజైన్ ఆఫ్ క్యాంపస్ ఈ ఏర్పాటుకు సంబంధించి అనుమతులు ఎందుకు తీసుకోలేరు, ఎందుకు ఏర్పాటు చేస్తారు అనేటువంటిది మల్లారెడ్డి వెర్షన్ నుంచి ఇంతవరకు కాలేజ్ నుంచి కానీ మల్లారెడ్డి వెర్షన్ నుంచి కానీ ఇంతవరకు అయితే బయట ఎవరు మాట్లాడలేదు. మరి మీడియా అప్రోచ్ అయ్యే ప్రయత్నం చేస్తా ఉన్నారు మల్లారెడ్డిని. గత ఆయనకు సంబంధించినటువంటి అనేక వివాదాలను ఇప్పుడు మరొక కొత్త వివాదం వచ్చింది కాబట్టి జస్టిస్ సివి భాస్కర్ రెడ్డి దీన్ని విచారణ చేస్తా ఉన్నారు కాబట్టి మరి మల్లారెడ్డి కూడా లీగల్ గా అప్రోచ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఆయన మరి దాన్ని చెప్పుకునేటువంటి అవకాశం ఉంటుంది జనరల్ కాబట్టి మరి
5 దీనికి సంబంధించినటువంటి కోర్టు జారీ చేసింది. ఇందాక మనం చెప్పుకున్నట్టు కేంద్రంలో అనుమతులు లేకుండా ఏర్పాటు చేసినటువంటి దాంట్లో బీకామ్ బిఎస్సి కోర్సులను కూడా నిర్వహిస్తా ఉన్నారు. 2024, 2025 సంవత్సరానికి సంబంధించిన అడ్మిషన్లు కూడా తీసుకున్నారు దీనికి సంబంధించినటువంటిది అనేటువంటిది కూడా దృష్టికి వచ్చింది. దీని అన్నింటిపైన విచారణ చేసేటువంటి అవకాశం ఉంది. ఇంకా విచారణ కొనసాగుతుంది కాబట్టి త్వరలోనే కోర్టు చెప్పినటువంటి విధంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలనేటువంటి విషయంపైన డిమాండ్ జరుగుతా ఉంది. ఇంతవరకు అయితే మల్లారెడ్డి తరఫు నుంచి యూనివర్సిటీ నుంచి కానీ ఆఫ్ క్యాంపస్ యూనివర్సిటీ నుంచి కానీ మల్లారెడ్డి నుంచి కానీ ఇంతవరకు ఎటువంటి రిప్లై లేదు. చూడాలి ముందస్తు అనుమతులు ఏమైనా తీసుకోకుండా చేస్తున్నటువంటి దానిపైన మరి చట్టపరంగా చర్యలు తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. రైట్ మధు, మాజీ మంత్రి మల్లారెడ్డికి హైకోర్టు షాక్ ఇచ్చింది. అనుమతులు లేకుండా బాలానగర్లో ఏర్పాటు చేసిన మల్లారెడ్డి ఆఫ్ క్యాంపస్ పై చర్యలు తీసుకోవాలి అని ఉన్నత విద్యాశాఖ యూజీసీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దూలపల్లిలోని మల్లారెడ్డి యూనివర్సిటీతో పాటు బాలానగర్లోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కామర్స్ అండ్ డిజైన్ పేరుతో ఆఫ్ క్యాంపస్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ పిటిషన్ వేశారు నవీన ఎడ్యుకేషనల్ సొసైటీ. నోటీస్ ఇచ్చినప్పటికీ కూడా వాటిని తిరస్కరించింది. మల్లారెడ్డి నిర్వహిస్తున్న ఈ క్యాంపస్ నిర్వాహకులు ఆ నోటీసులను తిరస్కరించారు. నోటీసులను తిరస్కరించడం అంటే నోటీసులను తీసుకున్నట్లుగానే భావించాలి అని కోర్టు కూడా అభిప్రాయపడినట్లుగా తెలుస్తోంది. అనుమతులు లేకుండా ఏర్పాటు చేస్తున్న కేంద్రంలో బీకామ్ బిఎస్సి కోర్సులకు 2024-25 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు చేపడుతున్నారు. వాటిని చేపట్టకుండా తగిన ఆదేశాలు జారీ చేయాలి అని పిటిషనర్ కోర్టును కోరారు. ఈ పిటిషన్పై స్పందించిన న్యాయస్థానం తదనుగుణంగా చర్యలు తీసుకోవాలి అని అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు. అంతేకాదు ఈ కేసును జూలై 24కి వాయిదా వేశారు. మరి ఇప్పుడు మల్లారెడ్డి ఏం చేస్తారు, మల్లారెడ్డి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న క్యాంపస్లపై ఏం మాట్లాడతారు అనే విషయంపై ఆసక్తి కనిపిస్తూ ఉంది.